2004లో వేసుకున్నాం. 300 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. ఆ 300 కుటుంబాలని ఈ రోజు వరకు ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది మాకే. ఈ మధ్య కాలంలో టీడీపీ వచ్చిన తర్వాత నీళ్లు కరెంటు కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. వాటరు బోర్లు వేసింటే బోర్లు తీసేసినారు, ఫీజులు విక్కపోయినారు. తర్వాత అక్కడ ఉన్న జనాలకి నీళ్లు కూడా తాగకుండా బంద్ చేపిస్తున్నారు. అధికారులు చేస్తున్నారో మరి డిపార్ట్మెంట్ చేస్తుందో తెలియడం లేదు. మేము సొంతంగా చేసుకున్న ఫీజులు కూడా తీసేస్తున్నారు. అక్కడ బతకనీయకూడదని ఆలోచిస్తున్నారు. మరి పేదవాళ్ళు ఒక అర్ధ సెంటు స్థలం గుడిసేసుకుంటే ఆ గుడిసెలో నీళ్లు తాగకుండా బంద్ చేపిస్తున్నారు. కేవలం ఏమంటే రాంభూపాల్ రెడ్డి వర్గము వీళ్ళని ఇక్కడ లేకుండా తీసేయాల. ఒక్క పార్కు మీదనే దాడి చేస్తున్నారు మా మీద. అది పార్కు స్థలం అంటే పబ్లిక్ పర్పస్ అని 21 సంవత్సరం నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు అక్కడ స్కూల్ కట్టించినారు మా పిల్లల కోసం. గవర్నమెంటే స్కూల్ కట్టించింది, మున్సిపాలిటీ స్కూలు. తర్వాత రోడ్లు వేసినారు, కరెంటు మీటర్లు వేసినారు. మేము బిల్లులు పే చేస్తున్నాం. 21 సంవత్సరం నుంచి మున్సిపాలిటీకి బిల్లులు పే చేస్తున్నాం. మరి రేషన్ అక్కడనే సప్లై చేస్తున్నారు మాకు. ఇన్ని సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు సడన్గా రేపే మీకు జేసీబీలు వస్తుంది, రేపు తీసేస్తారు మీ గుడిసెలు అని చెప్తున్నారు. జేసీబీలు పొద్దునకి వచ్చేది మీరు ఇప్పుడు రాకుంటే అంటున్నారు కమిషనర్ గారు. మా మీద దాడి చేస్తే మా ప్రాణ త్యాగానికైనా చేస్తాం. మేము అక్కడి నుంచి పక్కకు పోయే ప్రసక్తే లేదు. ఎవరు చెప్పినా, సీఎం చెప్పినా కదలం అక్కడి నుంచి. ఇన్ని కుటుంబాల మీద ఎక్కించి ఎట్లా వాళ్ళు పార్కు డెవలప్ చేస్తారో చూసాం. 3 తరాలైంది సార్. అప్పుడు మాకు రాంభూపాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు అన్ని సౌకర్యాలు కల్పించినాడు. ఈ మధ్య కాలంలోనే మాకు ఇట్లా చేసినారు. ఒకవేళ మమ్మల్ని అభ్యంతరం చేసే వాళ్ళంటే అప్పుడే చేయొచ్చు కదా. అప్పుడు కూడా వచ్చిండింది కదా తెలుగుదేశం ప్రభుత్వము. అప్పుడు కూడా మేము ఉన్నాము కదా. అప్పుడు లేని ఆటంకాలు ఇప్పుడు ఎందుకు మాకు ఇవన్నీ కల్పించి మమ్మల్ని ఇంత బాధలు పెట్టేది? మాకు ఎక్కడెక్కడో ఇస్తే మేము అక్కడికి ఎట్లా వెళ్ళగలము? మాకు అంతా మట్టి పనులు చేసుకునే వాళ్ళము, ఇండ్లలో పనులు చేసుకునే వాళ్ళమే. దూరం వెళ్ళాలంటే వెళ్ళలేము. మేమైతే ప్రాణానికి తెగిచ్చైనా కానీ దీన్ని అడ్డుకుంటాం. మేమందరం దేనికైనా సిద్ధమే. 22 సంవత్సరాలే సార్ అక్కడే ఉంటున్నాం, అక్కడే నివసిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని బాధలు పడుకుంటానో, ఎన్ని శ్రమలు పడుకుంటా మేము అక్కడే ఉన్నాం సార్. అయితే ఇప్పుడు ఎన్నడూ లేని ఇంతగా వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు సార్. ఏం చేయాలో మాకు తెలియక నిద్రలు కాసుకుంటా ఎక్కడ పోవాలన్నా తెలియక మీ దగ్గరికి న్యాయం చేయమని వచ్చినాం. మాకు న్యాయం చేయాలా సార్? మేము కరెంటు బిల్లు కడుతున్నాం, నీళ్లు లేవు. నీళ్లు లేక ఇప్పుడు 1.5 నెలలు అయింది. మేము ఎట్లా జీవిస్తున్నామో మాకే తెలుసు, ఆ దేవుని తెలుసు. అయితే సార్ మాకు నీళ్లు లేకుండా చేసినారు. ఇప్పుడు మోటార్ వేసుకుంటే కూడా మళ్ళీ తీసుకుని పోయినారు సార్ నిన్న. మేము ఎట్లా జీవించాలా? మేము ఇళ్ళ పని చేసుకుంటున్నాం, మట్టి పనులు చేసుకుంటున్నాం, నానాక పనులు చేసి బతుకుతున్నాం. ఆడే ఉండాలా అని, అదే కావాలని మేము పోరాడుతున్నాం. మా సేవలు ఈ రోజు పోయినా రేపు పోయినా మాకు చింతలేదు. మా పిల్లలకు న్యాయం చేయాలా? మా సేవల మీదే పోయి ఏం బాధ లేదు. ఇది ఎవరో ఒకరు సత్యంగా మేము అక్కడ